హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనమా? 6వ వచనం. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. ఏం మాటలు ఇవి? భలే మాటలు. ఏం మాటలు చెప్పండి మనోడితో ఒకసారి. ఏం మాటలు? పనికి మాలిన మాటలు వారు మాట్లాడుకొనిచున్నారు. ఎందుకు పనికిరావా మాటలు? నీకు ఏ విధంగా నీకు ఉపయోగపడవు. నీకు మేలు చేసేవి కాదు, మరొకరికి మేలు పలుగు చేసేవి కాదు. ఈ నెగిటివ్ వర్డ్స్, వ్యతిరేకమైన మాటలు, ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకునే కొండాలు, గుసగుసలు ఏంటంటే ఇవన్నీ అపవాది సంబంధమైనవి. ఎవరింట్లో ఏం జరిగితే నీకెందుకు? ఎక్కడేది జరిగితే నీకెందుకు? మీ ఇంట్లో మీ ఆయన పిలుస్తుంటే పలకవు, కానీ పక్కింటి వాళ్ళు ఆయన భార్యను తిడుతుంటే వెళ్ళి చెవి పెట్టుకుంటావు అక్కడ. ఎందుకు? గట్టిగా మాట్లాడితే వెంటరు, కానీ మీకోసంగా చెప్తానంటే చూడండి, ఇప్పుడే మీరే చెవులు రిక్కిచ్చారు. ఆ సంగతి ఏంటో వినాలి. గుసగుసలు అంటే ఎక్కలేని ఇంట్రెస్ట్ వస్తుంది. మైకులో అరుస్తుంటే కూడా అర్థం కాదేమో. కానీ చూసారా, పనికి మాలిన మాటలు చర్చిల్లో మాట్లాడుకోకూడదండి. ఎప్పుడు కూడా ప్రయోజనకరమైన మాటలే మాట్లాడాలి. కురుకురు పుండు మాటల వల్లే వారి మాటలు. పౌలుకి వాళ్ళ సంఘంలో ఇద్దరు ఉన్నారంట, వాళ్ళు గజ్జి లాంటి వాళ్ళు అంట. గజ్జొచ్చిన వాళ్ళు ఇద్దరు మన మధ్యలో కూర్చుంటే మనందరికీ ఏమొస్తుంది? గజ్జే. అందుకే కదా కరోనా వైరస్ వచ్చినప్పుడు, ఆ కరోనా వచ్చిన మన దగ్గర కూర్చోవడం సార్ దేవుడు ఎరుగు, మన దగ్గర లోపలికే రాడేవో. వాడు వస్తేనే చాలు, వాడు కూర్చుంటేనే చాలు, అది వచ్చేసేది కరోనా. అందుకే మూతులు గొడ్డలు కట్టుకొని నాన్న తిప్పలు పడ్డాం. కరోనా వైరస్ వచ్చి అంతమందిని తీసుకుపోయినా నువ్వు నేను సజీవుడిగా ఉన్నామంటే నా ఒక్కడ చాలండి నేను దేవుడిని స్తుతిస్తానికి. నా తోటి పాస్టర్ గారులు కూడా చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా ఎందుకు ఊరికే దేవుడి గురించి సలగటం, దేవుడి మీద వ్యతిరేకంగా మాట్లాడటం? నాకేం చేశాడు అంటమేంటి? నీకు జీవితం ఇచ్చాడు, ఒకే జీవితం అండి, మళ్ళీ జీవితం లేదు. ఇక దేవుడు స్తుతిద్దాం. స్తుతి కలిగిన మాటలు మీ నోట రావాలి. దేవుడిని మహిమపరిచే మాటలు మీ నోట రావాలి. అనవసరమైన మాటలు, పనికి మాలిన మాటలు వారు ఆడుచున్నారు. ఇంకా చూడండి, నేనేమి చేసితనని తన చెడుతనముని గురించి పశ్చాత్తాపడువాడు. నా బతుకెట్టుందిరా, నేనేం చేశానురా, నేనేమన్నా సేవలో పాల్గొన్నానా, నేనేమైనా నా తప్పులు ఒప్పుకున్నానా, నా స్థితి ఎలాగుంది అని నిన్ను నీవు పరిశోధించుకోకుండా ఎదుటివారి తప్పులు పట్టుకోవటమే పని. ఈ నేరాలు మోపే వాళ్ళందరూ ఎవరి సంతానమో తెలుసండి? రాత్రి మగళ్ళు, నైట్ అండ్ డే డ్యూటీ వాడికి. ఎవడానికి? రాత్రి మగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపుచున్న అపవాది పడద్రోయ. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. పడద్రోయబడ్డాడు, ఇప్పుడు తిరుగుతున్నాడండి. విచిత్రం ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలతో నింపబడకుండా లోక మాటలతో నిండి వెళ్ళిపోతే ఇంకా మనల్ని ఎవ్వడు బాగు చేయలేడు. ఇంకెక్కడ బాగుపడే సమయం లేదు. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మాకు దైవజనులు నేర్పించిన పాఠం ఏంటంటే, నువ్వు 1-2 గంటలు ప్రార్థన చేసిన తర్వాత ఒక్క 5 నిమిషాలు అవిశ్వాసతో మాట్లాడితే నువ్వు చేసిన ప్రార్థన ప్రభావం అంతా పోగొట్టుకుంటావు. చూసారా, అంటు రోగంలాగా అంటుకుంటుంది పనికి మాలినవి. నేనేం చేశాను అని పశ్చాత్తాపడాలి. ప్రతిసారి మందిరంలోకి వచ్చినప్పుడు, ప్రతిసారి ఇలా గ్యాదర్ అయినప్పుడు, దేవా నా స్థితి నాకు చెప్పు, నేను నీ ముందు ఎలాగున్నానో చూపించు, నీ దృష్టిలో యథార్థంగా ఉండడానికి నాకు సహాయం చేయి. మన దోషాలన్నీ మనకు గుర్తొస్తుంటాయి దేవుని సందులోకి వచ్చినప్పుడు.
నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే ఆయన ముఖ కాంతి, దేవుని ముఖం నీ మీదకు వస్తుంది అన్నమాట. ప్రార్థన చేసే వాళ్ళ ప్రార్థన వినటానికి దేవుడు తల వంచి తల తిప్పి నీ వైపు చూస్తాడు. అయ్యా ఆకాశం నుంచి మా వైపు చూడు అని దానియేలు ప్రార్థన చేశాడు చూడండి. సో దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నాడు, నా బిడ్డ ఏది అడుగుతుందో ఇవ్వాలని నీ వైపు చూస్తున్నప్పుడు, ఆయన ముఖ కాంతి నీ మీద పడుతున్నప్పుడు నీ హృదయ రహస్యాలు బయటకు వస్తాయి. నీ స్థితి నువ్వు తెలుసుకుంటావు. వాటిని ఒప్పుకున్నప్పుడు ఎంత సులువండి యేసయ్య చెప్పిన మార్గం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన సకల దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఈ రోజున మన హృదయాలలో కడగబడ్డాయా? ఈరోజు సంవత్సరాల తబడి మీరు విన్న వాక్యాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఎన్నోసార్లు మీ అంతరాత్మ మిమ్మల్ని హెచ్చరించింది, ఎన్నోసార్లు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒప్పించాడు. మీరు ఏ విషయాల్లో తప్పుగా ఉన్నారో, ఏ విషయాల్లో మీరు నిర్లక్ష్యంగా ఉన్నారో ఆ విషయాలు మళ్ళీ మళ్ళీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట వినబడకండి, ఆయన వైపు చూడండి. ఇదిగో ప్రభువా, నా హృదయం విరిగిలని హృదయాన్ని నీకు అర్పిస్తున్నానంటే అది ఎలాంటి హృదయమైనా సరేనండి, ఆయన బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, నీ ఆస్తిని సమస్తం ఇస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. నీ ఆత్మను మా మీద కుమ్మరించి మా బాధల నుండి విడుదలే కాక మాకు మనశ్శాంతి కలిగినట్లుగా, రక్షణ పొందినట్లుగా మెత్తని హృదయం దయచేయమని ఆయన. ఏ ఒక్కరూ కఠిన హృదయంతో ఇక్కడి నుంచి వెళ్ళక, తెరచిన హృదయంతో, నిండిన దీవెనలతో నిన్ను స్తుతించుచూ వెళ్ళుటకు మా జీవితాంతం వరకు నీకు నమ్మకస్తులై ఉండునట్లు పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించుము. ఎవరి హృదయ స్థితి ఎలాగున్నదో ఎరిగిన దేవుడము, ఎవరి అవసరత ఏదో ఎరిగిన దేవుడము. మా హృదయాలను, మా జీవితాలను, మా అవసరతలను తీర్చగలిగిన జీవము గల దేవా, నీకే స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ అద్భుత కార్యాలు మాలో జరగనిమ్మని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రభుచితమైతే జూలై 10వ తారీఖున భీమవరంలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, మళ్ళీ 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా మన భీమవరం పట్టణంలో 1 డే గెట్ టుగెదర్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎంతో ఆసక్తి కలిగిన వారు, భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న మీరందరూ కూడా వస్తారని, మనందరం కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి, అంతేకాకుండా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలిగి చేయండి. తప్పక రండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియచేయండి. చిరునామా గమనించండి. రూపాంతర లూథరన్ దేవాలయం, మెయిన్ రోడ్, ప్రకాశం చౌక్, భీమవరం. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి కానీ, లేక 954041 నెంబర్కి ఒక వాట్సాప్ కానీ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా వెంట పెట్టుకొని రండి.